భారత్ పాకుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అఖండ భారతావనికి ఎలాంటి నష్టం జరగకుండా విజయం కలగాలని యజ్ఞ యాగాదులు నిర్వహించారు. లోక కళ్యాణార్థం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమర్థవంతంగా పోరాడుతున్న సైనికులకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అమ్మవారు అండగా నిలవాలని కోరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మానసావరం గ్రామంలోని శ్రీ మానసాదేవి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, శాంతి హోమము, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ మానసాదేవి ఆలయం చైర్మన్ శ్రీ ఏలేటి చంద్రారెడ్డి గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి మరి అమ్మవార్ల ఆశీస్సులు అందరూ తీసుకొని మరి అందరూ సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరియు దేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా ఇప్పుడు యుద్ధ సమయంలో ఏంటంటే ఈ యుద్ధం దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి మనమంతా కూడా నరేంద్ర మోడీ గారికి సహకారంగా ఉంటూ ఆ యుద్ధాన్ని మన సైనికులందరికీ కూడా మేము పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత దిగ్విజయంగా కార్యక్రమాలను చేసుకుంటున్నాం కాబట్టి వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాం. యుద్ధం కూడా అతి త్వరలో ముగియాలి, పాకిస్తాన్ను మొత్తం మట్టు పెట్టాలి, మన దేశం అఖండ భారత్గా వెలగాలని మేము ఈరోజు యజ్ఞం కూడా చేయడం జరిగింది. మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అంతా ముగిసిపోతుంది. నా పేరు ఏలేటి చంద్రారెడ్డి, మనది కాసింపేట, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలము, కాసింపేట గ్రామం. మేము మానసవరం కూడా దీన్ని మార్చడం జరిగింది, కానీ ఇంకో కొంచెం టైం ఉంది దానికి. మానసవరం గ్రామం కూడా అమ్మవారు దొరికింది కాబట్టి మానసవరంగా పెట్టుకుంటున్నాం. గుడి ఆలయ చైర్మన్, ఇది కమిటీ సభ్యులు కూడా 25 మంది కమిటీ సభ్యులు ఉంటారు దీనికి. ఇదంతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే ఏ చిన్న పొరపాటు లేకుండా అమ్మవారు 7 సంవత్సరాలుగా చిన్న తప్పు లేకుండా, చిన్న రక్త బొట్టు చిందకుండా ఇక్కడ అమ్మవారు చూసుకుంటుంది మమ్మల్ని అంతా. పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అయితే పూజా కార్యక్రమాలన్నీ. మంగళవారం అభిషేకాలు ఉంటాయి, శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి, శనివారం ఆంజనేయ స్వామికి ఉంటుంది, సోమవారము మన శివునికి ఉంటుంది. 108 లింగాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా 108 శివలింగాలకు అందరూ కూడా అభిషేకం చేసుకుని ఫ్రీ అభిషేకం చేసుకుని. మా ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఫ్రీ దర్శనం ఉన్నది, ఫ్రీ పార్కింగ్ ఉన్నది, ఫ్రీ భోజనం ఉన్నది, ఫ్రీ వాటర్ కూడా పెట్టినాం. కాబట్టి బస్సులు కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బస్సులు వేపిస్తే ధన్యులం అవుతాము. మరి ప్రాంతానికి ఆలయానికి కూడా ఇంకా విపరీతమైన భక్తులు పెరుగుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటాం. గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్షణమే. అసలు మనకు జిల్లాకే తలమానికం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు, మన దేశంలోనే రెండవది. కాబట్టి ఇది పెద్దలందరూ కూడా, అక్కడ ఉన్న పెద్దలందరూ మరి మన రాష్ట్రాన్ని నడిపించే నాయకులందరూ కూడా గమనించి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేయాలి. శ్రీ మానసాదేవి ఆలయాల్లో దేశంలోనే 2వదిగా పేరుగాంచిందని తెలిపారు. ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. శివలింగాభిషేకాల్లో వేలాదిగా మంది భక్తులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలిసిన మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.